అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరిన చెదరిపోవును ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును తప్పు చేసినావు కనికమైన ఆవేశం మనసునే చంపింది నిన్ను పశువుగా మార్చింది ఓ యువతి యువకులారా, ప్రేమే అమృతం అనుకొని నాలాగా మోసపోకండి. అమృతం పుట్టిన చోటే హాలాహాల కూడా ఉంటుందని గ్రహించండి. మనకి ప్రపంచానికి పరిచయం చేసి మన ఆలన పాలన చూసి మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మన కన్న తల్లిదండ్రులకు మీ జీవిత భాగ్యస్వామిని వాళ్ళు చూసుకునే ఆ ఒక్క అవకాశం వాళ్ళకి ఇవ్వండి. మీ జీవితాన్ని వాళ్ళతో పెంచుకోండి. నాలాగే పై పై అందాలను చూసి ప్రేమలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. నా అనుభవంతో చెప్తున్నా, నా ఆఖరి విన్నపం, దయచేసి ఆలోచించండి. ప్లీజ్ ఆలోచించండి, ఆలోచించండి. మానస, ఆడది అదుపులో ఉంటే ఆ ఇల్లు కోటి దీపాల కాంతిమయమవుతుంది. అదే ఆడది అదుపు తప్పితే ఆ ఇల్లు అగ్ని జ్వాలకి ఆహుతైపోతుంది. మానస, మానస, ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, నన్ను నా ప్రేమను మోసం చేసావు చూడు, నువ్వే జన్మకి కూడా ప్రేమను నోచుకోలేవు. మానస, నోచుకోలేవు. నీతో ఉంటే అందమైన జీవితం మానస. నేను వచ్చాను రా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. చేతితోనే బువ్వ పెట్టాను,
విసిగాను ఈ చేతితోనే పాడేమొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా ఈ చేతితోనే పాలు పట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను ఈ చేతితోనే తలకు పోసాను ఈ చేతితోనే కాళ్ళు విసికాను ఈ చేతితోనే పాడేమొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా మురళి, ప్రేమ పరీక్షలో దూరమై తిరిగి వస్తాం అనుకున్నాను రా, కానీ నాకు అందకుండా పోతామని అనుకోలేదు. నువ్వు లేను నేను ఎలా బ్రతకగలరా? ఎలా బ్రతకగలను? నాకు తలకొరకు పెడదాం అనుకున్నాను, కానీ నేనే నీకు తలకొరకు పెట్టాల్సి వస్తుంది అనుకోలేదురా. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు, ఏ తండ్రికి రాకూడదు. అసలు ఏం జరిగింది? నా కొడుకు ఎందుకు చనిపోయాడు? కారణం దీనంతటికీ కారణం నేనే మావయ్య. ఒక భర్తకి చేయలేని ద్రోహం చేశాను మావయ్య, చేశాను. ఛీ! చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? అవును మావయ్య, నేను సిగ్గుమాల పని చేశాను. ఛీ! నువ్వు నన్ను అలా పిలవకు. ఆ పిలుపు నా కొడుకుతోనే పోయింది. నా కొడుకును అల్లారు ముద్దుగా పెంచాను. నీ మాయలో పడి వాడు నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. నాకు పుత్ర శోకాన్ని మిగిల్చావు. ఇప్పుడు నా వంశం నాతో ఆగిపోయింది. నా వంశం నాతోనే ఆగిపోయింది. అసలు కోడలంటేనే వంశాన్నిచ్చే దేవత అంటారు, కానీ నువ్వు నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావు. పొట్టను పెట్టుకున్నావు. అలాంటి పాపం నేను చేసిన తప్పు లేదు మావయ్య. నన్ను చంపని ఎలాంటి పాపం ఉండదు. నన్ను చంపేయండి మావయ్య, నన్ను చంపేయండి. ఛీ! అయినా నా కొడుకు నీకు సరైన శిక్ష విధించాడు. సరైన శిక్ష విధించాడు. పసుపు కుంకమే, కానీ ఈ రోజు నుండి నీకు అవి ఉండవు. ఈ తాళి గుండె ఎందుకు కడతారో తెలుసా? తన గుండె చెప్పుడు మగవాడు వినాలని, కానీ నువ్వు ఆ గుండెనే ఆపేశావు. అనుభవించవే. వయసులో ఆడది ఎలాగో బ్రతుకు ఎలాగో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. ఈ బుర్రి నీలా చూస్తూ ఉండలేకపోతున్నారా? వాడిని జరగని కార్యక్రమం చేద్దాం. చాలా సంతోషం తల్లి, నీ వల్ల ఎప్పుడూ చూడని రెండు చూశాను. మొదటిది మా అయ్యగారి కన్నీరు. తప్పు చేసిన మొట్టమొదటిసారి నేను క్షమించారు. పాప జాగ్రత్త అండి. ఓ నారి మల్లారా, నాలాంటి జీవితాన్ని క్షణిక ఆనందాల కోసం దయచేసి నాశనం చేసుకోకండి. దయచేసి నాశనం చేసుకోకండి. దాంపత్య జీవితంలో తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే. తప్పు నేను చేశాను. నాలాంటి ఆడది బ్రతుకుంటే అమ్మని పదానికి అర్థమే మారిపోతుంది. నాలాంటి ఆడది బ్రతుకుంటే ఈ భారత మాత తల వంచుకుంటుంది. నాలాంటి ఆడది బ్రతకడానికి వీల్లేదు. నేను చావాలి. ఎంత పని చేసావమ్మా? నీ జీవితం నీ తల్లి జీవితంలో కాకుండా ఒక అందమైన జీవితంలో తీసిస్తాను తల్లి.
తీర్చిదిద్దుతాను తల్లి. ప్రసాద్, అమ్మని కొబ్బరి చేశారు. నేను చేసిన కంప్లైంట్ గురించి మాట్లాడదామని. ఆ విషయం ఎంత ప్రయత్నించినా మా డిపార్ట్మెంట్కి అంతు సిక్కడం లేదు. అవును, నా కంప్లైంట్ గురించి అయ్యగారు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మీకేమైనా జరిగితే మన ఊరి ప్రజలు ఇంకా బాధపడతారు. మీకోసం కాకపోయినా ఈ 10 మంది కోసమైనా మీకు మరుపు అవసరం. జరిగిన నష్టాన్ని తెలుసుకుంటే ఇంకా ఎంతకాలం బాధపడతారు? బాధపడకుండా ఎలా ఉండగలం ప్రసాద్? ఇప్పుడు నా వంశం నాతోనే ఆగిపోతుంది. అయ్యగారు, విధి ఆడిస్తున్న వింత నాటకంలో కేవలం మనం పాత్రధారులు మాత్రమే. జరిగిన నష్టాన్ని కానీ గడిచిన కాలాన్ని కానీ ఎవరం తీసుకురాలనయ్యా. అవునురా, ప్రస్తుత కాలంలో నా పాత్రకు నేను న్యాయం చేయలేకపోయినని బాధపడుతున్నాను. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని వాడంటే ఈ సమాజంలో నా పేరు ప్రతిష్ట పోతుందని భయపడిపోయాను. ప్రేమలో పడి వాడిని అర్థం చేసుకోలేక నేను ఇద్దరు తప్పే చేశాం కనుగొనేదా శిక్ష అనిపిస్తున్నాను. తప్పుడు అడుగులు వేస్తున్న వాడిని సరైన మార్గంలో పెట్టాలనుకున్నారు. తండ్రిగా అది మీ ధర్మం. మురళీ బాబు మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఎవరికి అందరంత దూరం వెళ్ళిపోయాడు. ఆ రోజు నా విషయంలో ఒకే ఒక మాటతో, ఒరే ప్రసాద్, నీ తండ్రిని కాపాడడం నీ ధర్మం, నిన్ను ఆ ధర్మమే కాపాడుతుందని మీరు చెప్పిన ఒక్క మాటే నా జీవిత మార్గమై నా గమ్యాన్ని నిర్దేశించింది. అయ్యగారు, పెద్దల ఊరికి అనలేదయ్యా, పెద్దల మాట శ్రద్ధల మూట అని. సొంత వ్యక్తి పనికిరాదని ఆ పెద్దలే చెప్పారు. నా మాటలతో నీలాంటి వాళ్ళు మంచి మార్గంలో నడిచి ఉండవచ్చు, కానీ నా కొడుకు విషయంలో అది పెత్తమైపోయింది. సరే, జరగవలసింది ఏదో జరిగిపోయింది. దైవ నిర్ణయాన్ని ఎవరు కాదని లేదు. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నాను. నా కొడుక్కి ఒక కూతురు ఉందని తెలిసిన వెంటనే నా మనవరాలు వెతకమని కంప్లైంట్ చేశాను. కానీ ఇప్పటి వరకు మీ స్టేషన్ నుండి నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ విషయం మా పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా మా డిపార్ట్మెంట్కు అంతుసిక్కడం లేదు సార్. కారణం? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అంటే నీ ఉద్దేశం? ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి మీకు నాకు సంబంధితుడే. నీ నాన్నని అనుమతిస్తున్నావా? ఆ మురళీబాబు చనిపోయిన రోజు మీరు మా నాన్న మాత్రమే వెళ్ళారు. మురళీ బాబుని మాత్రమే మీరు తీసుకొచ్చారు. కానీ అక్కడ ఉన్న మీ కోడలు, మీ మనవరాలు ఏమైనట్లు చెప్పండి సార్. అంటే మేమే ఏవే చేశామని నీ ఉద్దేశం అన్నమాట. తప్పదు సార్. మీ మీద నాకు నమ్మకం ఉండొచ్చు, కానీ డిపార్ట్మెంట్కి నమ్మకం ఉండాలిగా. చట్టానికి చుట్టాలు ఉండరు సార్. ఎవరు నేరం చేసినా శిక్ష అనుభవించాలి. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంతవరకు వేకెన్సీ వస్తా. ఇప్పుడు మీరు చూడబోయేది 21 సంవత్సరాలు జరిగిపోయిన పూర్వ కథ. మళ్ళీ ప్రస్తుత కథలకు వస్తున్నాము, ప్రేక్షకులు గమనించాలి. ఇదమ్మా నీ తల్లిదండ్రుల కథ. చాలా సంతోషం తాతయ్య. ఆ రోజు మీరే లేకపోతే నా ప్రాణాలు ఏమైపోయాను. మనుషులకి ఎవరికైనా సరే పిల్లల మీద కరుణ ఉంటుంది తల్లి. మీకు మంచి మనసు ఉంది కాబట్టి మీరు నా ప్రాణాలు కాపాడారు. కానీ మా అమ్మని తలుచుకుంటేనే నా ఒళ్ళు గగ్గులు పుడుతుంది. తప్పు తల్లి, తప్పు. తల్లిని అనకూడదు. అయినా ఆడదంటే ఒక బ్యాంకు లాంటిదమ్మా. దాంట్లో ఐశ్వర్యం దాచుకోవచ్చు, ఆనందాన్ని దాచుకోవచ్చు, తిరిగి భావితరాల భవిష్యత్తుని దాచుకోవచ్చు. అలా దాచుకునే శక్తి, తిరిగి భావితరాలకు అందించే శక్తి ఒక ఆడపిల్లకే ఉందమ్మా. అందుకే ఆ రోజు నేను కాపాడాను.
మావయ్య మీరు చేసిన వేడికి మీకు ఎంతో మంచి మనసు ఉంది. మీరు చేసిన రుణానికి ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేను. మీరు ఏం చేయమంటే అదే చేస్తాను. నా రుణం తీరాలంటే నేను చెప్పిన వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవాలి తల్లి. తప్పకుండా తాతయ్య, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అయితే మా సంతోషం పెళ్లి చేసుకోమ్మా. బావా బావ అయితే నాకు మరీ సంతోషం. కానీ మరి నీ ప్రేమ తల్లి? అది ప్రేమ ఎలా అవుతుంది తాతయ్య? ఏదో తొందరపడి తీసుకున్న నిర్ణయం. కానీ బావ నిజంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడంటారా? నిజంగా బావకి భార్య అయిన అర్హత నాకు లేదు. కానీ నా జీవితం బావతోనే ముడిపడి ఉంది. బావను పెళ్లి చేసుకుని నాకు అభ్యంతరం లేదు తాతయ్య. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. చెప్పండి తాతయ్య, బావ నిజంగా పెళ్లికి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు తల్లి. వాడిని ఒప్పించే బాధ్యత నాది. ఒప్పుకుంటాడు తల్లి, ఒప్పుకుంటాడు. వాడిని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ఒప్పుకున్నావు, అదే 10,000. నేను ఇక పల్లెలో ఉంటా. వస్తాను తల్లి. నిజంగా బావ నన్ను క్షమిస్తే నా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. వన వల్లప్ప 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 గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పలెట్టారందరంగా ప్రేమరాగం దేవతాళం జంట కచేరి చేస్తుంటే వన వల్లప్ప 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 గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నాది పలెట్టారందరంగా ప్రేమరాగం దేవతాళం జంట కచేరి చేస్తుంటే నీటి అందాలు ముసుగుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో అడబిడ్డ పుట్టినిట్ట వీడు పట్టులా చేస్తే వన వల్లప్ప 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 గించై సామిరంగా ఆపుని గొప్పలే గొప్ప నాది పలెట్టారందరంగా
మన వల్లప్ప 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 ఏం చేశామి రంగా